అధ్యక్ష వ్యవసాయ అనుబంధ రంగాలకి 53,000 కోట్లు బడ్జెట్ ప్రతిపాదనలు మంత్రులు గౌరవ మంత్రులు ప్రతిపాదించారు. అధ్యక్ష ఏంటంటే మనకి అన్నిటికంటే ముఖ్యమైనది అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ. లాస్ట్ గవర్నమెంట్లో ఈ రెండు శాఖల్ని మూసేశారు అధ్యక్ష. లిటరల్గా వ్యవసాయ శాఖ మూతపడింది అధ్యక్ష. ఎందుకంటే నేను కూడా 17 to 19 2 years అగ్రికల్చర్ మినిస్టర్గా పనిచేశాను. ఎంత లాస్ట్ టైం ముఖ్యమంత్రికి ఎంత నిర్లక్ష్యం అంటే, రైతు అంటే లెక్కలేనితనం అంటే, ఒక్కటి కాదు ఆయన ఆపేసిన స్కీమ్స్. ప్రతి స్కీము అంటే మెకనైజేషన్ అవసరం లేదు. ఆ కడప ఆ ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ అత్యంత ముఖ్యం. మైక్రో ఇరిగేషన్ వాళ్ళకి నీళ్లు తక్కువ, హార్టికల్చర్ ఎక్కువ, తక్కువ నీళ్లతో పంట పండించుకునే దానికి మైక్రో ఇరిగేషన్ ఉపయోగపడుద్ది. హార్టికల్చర్కి అత్యవసరం. అధ్యక్ష 19వ సంవత్సరం అంటే మన గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది కాబట్టి మనకి 17-18 ఇండియాలో ఫస్ట్ వచ్చాం మైక్రో ఇరిగేషన్. అండ్ క్లోజ్ చేస్తే 2021, 22 క్లోజ్ చేస్తే ఆ పులివెందులకు సంబంధించిన రైతులు వచ్చారు. అప్పుడు కన్నబాబు మంత్రి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఇదేందయ్యా తెలుగుదేశం గవర్నమెంట్లో అన్లిమిటెడ్గా, వైసీపీ లేదు, తెలుగుదేశం లేదు, ఏ రైతు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఆఫీస్కి పోతే హార్టికల్చర్ మైక్రో ఇరిగేషన్ అన్లిమిటెడ్గా ఇచ్చారు. 90% సబ్సిడీ, 10% కడితే చాలు. మీరు వచ్చేసి ఆపేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు, మావాడు అనుకుంటే కుంభం చేసాడు అని అంటే నేను పోయి మాట్లాడతానని కన్నబాబు ఆనాటి సీఎం తిరిగిపోవడం జరిగింది. పోయి ఇట్లా మైక్రో ఇరిగేషన్, మెకనైజేషన్, మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ గత ప్రభుత్వం ఇచ్చింది, మనం ఆపేసామని చాలా అండర్స్ట్తో వచ్చారు నా దగ్గరికి సార్ అని చెప్పేసి పోతే ఆనాటి సీఎం చెప్పింది ఏంటంటే, ఇవన్నీ నీకు అనవసరం. ఆ నవరంధ్రాలు నవరంధ్రాలు నేను రంధ్రాలు అనుకున్నా, అంతవరకు చూసుకో, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పి మంత్రిని వెనక్కి పంపించిన సందర్భం. అక్కడ పోయించిన ఒకరో ఇద్దరు, నేను కూడా కడప ఇన్ఛార్జ్ మినిస్టర్గా పనిచేశాను అధ్యక్ష 2 years, చెప్పిన సందర్భం అధ్యక్ష. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లా మైక్రో ఇరిగేషన్ అనుకోండి, మాకు చాలా తక్కువ. ఎందుకంటే మాది డెల్టా ఏరియా, సోమశిల, కండలేరు 2 రిజర్వాయర్లు, ఉమ్మడి 2 జిల్లాలు, ఉమ్మడి రాష్ట్రాలు కలిపితే 146 టీఎంసీలు ఉండే 2 రిజర్వాయర్లు ఏ జిల్లాకు లేవు. మాకుండే అంత డెల్టా ప్యాడీ కల్చర్. అయినా కూడా మైక్రో ఇరిగేషన్ ఆ 5 yearsలో 91 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఆయన వచ్చి అతి కష్టం మీద 40 పెట్టాడు అధ్యక్ష. మనం ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో 42 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. అంటే రాయలసీమ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా నిర్లక్ష్యం. లాస్ట్లో ఈయన ఆనాడు ముఖ్యమంత్రి కడప జిల్లాకు పోతే రైతులందరూ వచ్చి తిరగబడితే మళ్ళీ లాస్ట్లో 2 years మైక్రో ఇరిగేషన్ స్టార్ట్ చేసిన పరిస్థితి అని అంటాను. నేను ఎందుకు అంటున్నానంటే, అసలు వ్యవసాయ శాఖ లిటరల్గా మూతపడింది అధ్యక్ష. దాంట్లో డౌట్ ఏం పడలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 60%, ఇప్పుడు సపోజ్ మైక్రో ఇరిగేషన్, మెకనైజేషన్ కేంద్రం 60% ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 40% ఇస్తుంది. టోటల్గా కలిసి 90%లో 60-40, 10% రైతులు పెట్టుకుంటారు. దాన్ని కూడా క్లోజ్ చేసేసారు కదా. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 19-24 నెల్లూరు జిల్లా మెకనైజేషన్, డ్రోన్స్ 0, ఇండివిజువల్ ఇంప్లిమెంట్స్ 19-24 0. అదే డ్రోన్స్ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత 38 డ్రోన్లు, ఆల్మోస్ట్ 9,90,000 ఒక్కొక్క డ్రోన్, 10 లక్షలు. 38 కాస్ట్ వచ్చి 3,72,00,000. సబ్సిడీ మనం ఇచ్చింది 2,96,00,000. ఒక 80 లక్షలు రైతులు పెట్టుకుంటే ఇంచుమించు 3 కోట్లు సబ్సిడీ ఇచ్చాం. 0 డ్రోన్స్ లాస్ట్ 5 years. ఇండివిజువల్ ఇంప్లిమెంట్స్ 19-24 0. నెల్లూరు జిల్లా గురించి చెప్తున్నా నేను. 0. మనం వచ్చి
54 యూనిట్లు 6,80,00,000 2,87,00,000 సబ్సిడీ ఇచ్చాం అధ్యక్ష. సాయిల్ హెల్త్ కార్డ్స్ 1924 0 మనం వచ్చి ఇప్పుడు వచ్చి 31,231 శాంపిల్స్ 38 లక్షల కాస్ట్ ఫ్రీగా ఇచ్చాం. ఫ్రీగా 17,950 కేజీల జింకు రైతులకు ఉచితంగా ఇచ్చాం అధ్యక్ష. నేను 17లో అగ్రికల్చర్ మినిస్టర్ అయినప్పుడు ఈ సాయిల్ హెల్త్ కార్డ్స్ డెఫిషియన్సీస్ ఉంటే ఆ కార్డులో 50% రైతు 50% గవర్నమెంట్స్ అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు సమీక్షలో ఈల్డ్ పెరగాలంటే, ప్రొడక్షన్ పెరగాలంటే, రైతుకి ఆదాయం రావాలంటే ఆ 50% కూడా పెట్టని రైతులు చాలామంది ఉంటారని చెప్పేసి మా డిస్కషన్లో వస్తే 100% జింక్, బోరాన్, జిప్సమ్ 100% ఫ్రీ చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. రైతులు 3-4 రైతులు వచ్చేసి ఆ సాయిల్ హెల్త్ కార్డ్స్ తీసుకుపోయి ఆ జింక్, బోరాన్, జిప్సమ్ ట్రాక్టర్ నిండా ఫుల్గా వేసుకొని ₹1 కట్టకుండా తీసుకుపోయిన సందర్భం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 17 to 19 నేను చూసాను. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఫ్రీగా ఇచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆయన స్టార్ట్ చేసింది ఏంటంటే ₹50 అంతకుముందు మీటర్లు ఉండేది. ₹50 హార్స్ పవర్కి ₹50 18 గంటల కరెంటు ప్లస్ సింగిల్ విండో సిస్టమ్, వడ్డీ రాయితీ. మనం వచ్చాం అన్నదాత సుఖీభవ 6,000 కేంద్రం ఇస్తే 7,500 గత ప్రభుత్వం ఇచ్చింది. మనం ఇప్పుడు 14,000 కలిపి ₹20,000 రైతుకి ఇచ్చేదానికి సిద్ధపడ్డాం. మైక్రో ఇరిగేషన్ టోటల్గా క్లోజ్ చేసింది, మళ్ళీ రివైవ్ చేసాం. యాంత్రీకరణ మళ్ళీ అంటే పట్టలు టోటల్ ట్రాక్టర్లు, హార్వెస్టర్స్, రోటివేటర్లు, కల్టివేటర్లు మెకనైజేషన్లో మనం ఇచ్చాం. సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ వాడుకున్నాం. వాళ్ళందరూ 5 years క్లోజ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు రివైవ్ చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం సోదరుడు చెప్పాడు, 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. దాంట్లో కంట్రీలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. ఆ విధంగా ఇటువంటి అన్నీ అంటే సపోజ్ సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేయటం, వాటికి డెఫిషియన్సీస్ ఉన్న ఇవన్నీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయటం, ఇటువంటి ఆలోచనలు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాం. మైక్రో ఇరిగేషన్లో కూడా SC STలు ఆ 10% కూడా కట్టకుండా మనం ఫ్రీగా ఇచ్చేసేసాం. ఇవన్నీ ప్రోత్సాహకాలు చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగినాయి. మీకు ఒక మాట చెప్తాను. ఆయన కన్సర్న్ ఏంటంటే, నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ కడపలో కడప నుంచి ఎయిర్పోర్ట్కి పోబోతుండ తిరుపతికి. మధ్యలో రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేట వీళ్ళు నాయకులు, రైతులు వచ్చి ఆ చీని చెట్లు అన్ని చెట్లు ఎండిపోతున్నాయి, హార్టికల్చరు వర్షాలు తగ్గినందువల్ల ఎయిర్పోర్ట్కి పోబోతుండ తిరుపతికి. మధ్యలో రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేట వీళ్ళు నాయకులు, రైతులు వచ్చి ఆ చీని చెట్లు అన్ని చెట్లు ఎండిపోతున్నాయి, హార్టికల్చరు వర్షాలు తగ్గినందువల్ల 300 అడుగుల లోపలికి వెళ్ళిపోయినాయి అంటే నన్ను మధ్యలో ఆ తోటల్లోకి తీసుకుపోయినారు. ఆ ట్యాంకర్తో తోలుతున్నారు. ఇప్పుడు ఏంది చెప్పండి అంటే, ఒక్కొక్క ట్యాంకర్ 500 అవుతుంది. 4-5 ట్యాంకర్లు ఒక్క తడి 2,000-2,500 అవుతుంది. నెలకి 4 తళ్ళు అని అంటే, నేను అక్కడికక్కడ స్పాట్లో ట్యాంకర్కి 500కి 400 80% మేము గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తాం, మీరు చెట్లు బతికించుకుంటారంటే 100%. మాకు 20 ఎకరాల్లో 5 ఎకరాలకే తోలుకుంటున్నాను సార్, 15 ఎకరాలు వదిలేసాను, మీరు కానీ ఈ 80% సబ్సిడీ ఇస్తే 20 ఎకరాలు బతికించుకుంటారని ఆ రైతు చెప్పడం జరిగింది. నాయకులందరూ ఉంటారు. నేను టెలిఫోన్లో హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి గారికి, సెక్రటరీ రాజశేఖర్ గారికి ఫైల్ రన్ చేసి సీఎం గారికి ఒక్క ఫోన్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ జీవో. అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం ఆ రైతులందరూ ఆ తోటలు బతికించుకున్నారు. ఆ 2 నెలలు వర్షాలు వచ్చేంత వరకు 2-3 నెలలు 80%
ఆ ట్యాంకర్స్తో వాటర్ సప్లై బతికించుకున్న సందర్భాలు. ఒకసారి నెల్లూరులో బీపీటీ ఇరుగుడు వచ్చింది, గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలు రాలేదు. నేను పుల్లారావు గారిని సాక్షి తీసుకుపోయిన ఆయన సివిల్ సప్లైస్. రాత్రి 11 గంటలకు బాబు గారి మీటింగ్లు అయినాయి సీఎం గారి. పోయిన తర్వాత చెప్పా, 1-2 క్వశ్చన్లు వేసాడు. అంటే బీపీటీ ఇన్ని జిల్లాలు వస్తే నీకు ఒక్కడికే సబ్సిడీ ఇవ్వాలన్నాడు. పుల్లారావు గారికి ఎక్కడ విరుగుడులు వేశారన్నాడు. లెక్కేసి క్వింటాల్కి 210 రూపాయలు ఇన్సెంటివ్ సీఎం గారు జీవో ఇప్పిస్తే, అంటే మాకు పుట్టికి 1740 రూపాయలు పుట్టికి అడిషనల్గా వచ్చే పరిస్థితి వస్తే టోటల్ మార్కెట్ పెరిగింది, రైతులు బయటపడ్డారు. అట్లా ఎప్పటికప్పుడు రైతుల కష్టాలు విని ఒక ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. లాస్ట్ 5 years రైతులంటే అసలు లెక్కలేని తనం, నిర్లక్ష్యం, ఆత్మహత్యలు పెరిగిపోయే పరిస్థితి దురదృష్టకరం. అక్కడి నుంచి అన్ని కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ధాన్యం సేకరణ కూడా చాలా బాగా జరిగింది. అయితే నేను నాదెండ్ల మనోహర్ గారిని రిక్వెస్ట్ చేశాను, అయ్యా మీరు గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో టార్గెట్ పెడుతున్నారు, అక్కడ ఫస్ట్ క్రాపు, మా దగ్గరికి వచ్చేటప్పటికి మాది రబీ సీజన్ అయిపోతుంది. ఎందుకంటే మాకు మార్చ్ ఏప్రిల్లో హార్వెస్టింగ్, మాది డిఫరెంట్ సీజన్. మాకు 7,50,000 ఎకరాలు డెల్టా ఉంది, మాకు ఇంచుమించు 3 టన్నుల యావరేజ్ వస్తుంది అని అంటే, లేదు అన్న డెఫినెట్గా ఈ సంవత్సరం మీకు ఇబ్బంది లేకుండా మీరు సపరేట్ సీజన్ అయినా సరే ధాన్యం సేకరణ చేయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మొన్న కూడా నేను అచ్చెన్నాయుడు గారికి మోంతా తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తే మొత్తం నార్మల్ అన్నీ మునిగిపోయినాయి. నేను ఫోన్ చేశా విత్తనాలు కావాలని. 1 గంటలో జేడీ అగ్రికల్చర్ ఫోన్ చేసి, సార్ 80% సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయమని గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయంటే ఆ రైతులందరికీ ఆ 80% సబ్సిడీతో విత్తనాలు ఇవ్వడం జరిగింది. నేనేమంటానంటే అల్టిమేట్గా డెల్టా ప్రాంతం, శ్రీనివాస్ గారు చెప్పినట్టు మాకు డెల్టా, మేమంతా డెల్టా రైతులమే, 5 ఎకరాలు 10 ఎకరాలు 2 ఎకరాలు ఏమొస్తుంది అక్కడ? ఎకరాకి 25-30 వేలు మిగిలేది కష్టం. 5 ఎకరాలు ఉంటే 1,50,000 అంటే నెలకు 10-12 వేలు రైతు కుటుంబం. అటువంటి పరిస్థితి. అదే హార్టికల్చర్లో మెట్ట ప్రాంతాల్లో ఈడ 50 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఎకరా ఉంటే 5 లక్షలు 10 లక్షలు ఉండే దగ్గర పండ్ల తోటలు ఆకుకూరలు పెంచుకుంటే వాళ్ళకి 1 లక్ష నుంచి 4 లక్షలు 3 లక్షలు బత్తాయి తోటలు వీటిల్లో మిగిలే పరిస్థితి వస్తుంది. అందుకని ప్రకృతి వ్యవసాయం సైడు ప్లస్ హార్టికల్చర్ వైపు ఎట్ట రైతుల్ని డైవర్ట్ చేయాలనేది ప్రత్యేకంగా ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలని మీ ద్వారా కోరుకుంటూ, మంచి బడ్జెట్ మంచి ప్రపోజల్ పెట్టారు, అన్ని స్కీమ్స్ రివైవ్ చేశారు. లాస్ట్ 5 years 2 శాఖల్ని మూసేసిన దాన్ని మళ్ళీ బతికిచ్చినారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం, రంగనాయకులపేట, నెల్లూరు. బ్రహ్మోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు. ఫిబ్రవరి 26వ తేదీ సాయంత్రం 5:30 అంకురార్పణ, మార్చి 2వ తేదీ రాత్రి 9 గంటలకు హనుమంత సేవ, 3వ తేదీ రాత్రి 10 గంటలకు బంగారు గరుడ సేవ, 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు కళ్యాణోత్సవం, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవం తిరుత్తేరు, 6వ తేదీ సాయంత్రం 6:30 తెప్పోత్సవం జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము. దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కార్యనిర్వహణ అధికారి.